పెద్దలు మహేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు మన మనోహర్ రెడ్డి అన్న గారు, రామ్మోహన్ రెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు మరి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి గారు, మరి కాళ్ళ సుజాత గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం నిన్న చూసినట్టయితే షాబాద్లో ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఒక ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం చూస్తున్నాం. ఒక ప్రతిపక్ష హోదా, ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఏదైతే ఉన్నారో పూర్తిగా విభిన్నంగా దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా అరుస్తూ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ నాడు రైతు బంధు అంటని చెప్పి వేయడము ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటూ రైతు బంధు వేసి ఆనాడు డ్రిప్ ఇరిగేషన్కి ఏదైతే సబ్సిడీ ఉండే ఆనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని సబ్సిడీని బంద్ ఇవ్వడం లేదు. ట్రాక్టర్స్ పనిముట్ల సామాను బంద్ చేయడం జరిగింది. రైతులకు ఏదైతే ఉందో ఎరువు ఏదైతే ఉందో ఆవిటికి కూడా సబ్సిడీలు బంద్ చేయడం జరిగింది. పూర్తిగా వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తే పెద్దలు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం బాగుండాలి, రైతు బాగుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇస్తాయన్న ఆలోచనతో రైతుకు ఏదైతే ఉందో ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ అంటే అని చెప్పి మనము వేయడం జరిగింది. మరి ఇప్పటివరకు పెద్దలు రామ్మోహన్ గారు, మహేంద్ర గారు చెప్పినట్లు 21,000 కోట్ల రూపాయలు మనం రైతులకు వేయడం జరిగింది. వారు 1 లక్ష రూపాయలు అని చెప్పి గత 10 సంవత్సరాల్లో 25,000 వేసిన వాళ్ళే ఈరోజు వేదికల మీద చెప్పడం జరుగుతుంది. మీకు ప్రభుత్వం ఎన్ని బాగుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మీకు అని చెప్పి తెలియజేస్తుంది. మీరు ఆ విధంగా చూస్తే డబుల్ బెడ్రూమ్లు కానీ, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ, ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా ఏ పాపన ఒక డబ్బులు ఇచ్చిన పాపన వాళ్ళే. ఏదైతే కాళేశ్వరం పేరు చెప్పి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. మరి మీరెంత బాగున్నారు ప్రజలకు అని చెప్పి మేము గట్టిగా అడగడం జరుగుతుంది కేటీఆర్ గారిని. అదేవిధంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పూర్తిగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యను కానీ, యువకులకు ఉద్యోగాలు కూడా కానీ పూర్తిగా వాళ్ళు ఎంతోమంది ఆత్మ